సంతోషం ఈ సభలో మనకు అవకాశం ఇచ్చినందుకు. గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన బీఆర్ఎస్ అధ్యక్షులు అన్న కేటీఆర్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు సీనన్న గారికి, అదేవిధంగా మనందరి సుపరిచితుడు మన ఆశాజ్యోతి మన అన్న గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి నరేంద్ర గారికి స్వాగతం తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మా అక్క చెల్లెలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, నా విన్నపం ఏంటంటే, బీఆర్ఎస్ కార్యకర్తలకు మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న తరుణము ఆసనమైంది. ఈ రోజు రేపు నోటిఫికేషన్ అంటున్నారు, షెడ్యూల్ అంటూ ఉన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సైనికునిగా, ప్రతి ఒక్క కార్యకర్త ఈ మన కోడంగల్ నియోజకవర్గంలో అన్న మీకు మాట ఇస్తా ఉన్నాం. మా కొత్తగా ఏర్పడ్డ కొత్తపల్లి మండలం మీరు ఇచ్చినందుకు మీకు కొత్తపల్లి మండల తరఫున కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తూ, కొత్తపల్లి మండలంకి వెళ్ళి మాకున్న 16 పంచాయతీలకు 16 పంచాయతీ సర్పంచ్ గెలుస్తాం, అదేవిధంగా జడ్పీటీసీ ఎంపీపీ గెలిచి మీకు బహుమానం ఇస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంత గట్టిగా నేను మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఇవ్వలేని సంక్షేమ ఫలం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఇస్తుందని మనం ప్రజలకు వివరిద్దాం. నీవు ఇస్తానన్న రుణమాఫీ ఏమో సక్రమంగా లేదు, నీవు ఇస్తానన్న భరోసా చక్కగా లేదు, నీవు ఇస్తానన్న కరెంట్ చక్కగా లేదు, నీవు ఇస్తున్న తులం బంగారం ఏమైంది, నీవు ఇస్తున్న పింఛన్ ఏమైంది, మనం ఏం చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మన ప్రజల్లో తీసుకపోతే 100% మనం గెలుస్తాం, మన పంచాయతీలు కైవసం చేసిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ధైర్యంగా మన కోడంగల్ నియోజకవర్గంలో అన్న సపోర్ట్తోన, గౌరవ మాజీ ఎమ్మెల్యే అన్న ఆశీస్సుతోన ఎవ్వరికి భయపడకుండా ధైర్యంగా మీరు చూస్తూ ఉన్నారు. మేము ప్రతి నిత్యం మా కొత్తపల్లి మండలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కంకణబద్ధులయ్యి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుకుంటూ మనం ప్రజలలో పోతే సునాయాసంగా మన సర్పంచులు, మన ఎంపీటీసీలు, మన జడ్పీటీసీలు గెలుచుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై నరేంద్ర. నమస్కారం.